एक मिनट సెలవుదండి మీ ఇద్దరు సెలవుదండి మీరు వచ్చారా పూజకి వచ్చారా అంటే శ్రీనివాస్ గారు వచ్చారా సజ్జాతో ఈయన దాదాపు ఒక 32 ఇప్పుడు ఇంకా కొత్తగా బుక్ ఒకటి రాస్తున్నారు. ఆ బుక్ కూడా కలిపి 33వ బుక్ రెడీ అవుతుంది. 33 గ్రంథాలను రాసినటువంటి మహానుభావులు. అలాగే ఈ గురుదేవుల గురించి చెప్పాలంటే మొదటగా ఇప్పుడు 24 సంవత్సరాల నుంచి ఎంతో 3 గురువుల దగ్గర యోగ సాధన, క్రియాయోగం, అట్లాగే కర్మధ్యానం, స్వరయోగం గురించి కూడా ఆ జ్ఞానాన్ని చెప్పగలుగుతున్నటువంటి సమర్థులు. ఆయన ఎంతో సాధన చేశారు. అఖండ గురుసత్తా యొక్క జ్ఞానాన్ని కూడా మన గురువుగారు సంకల్పించి శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు గురుదేవులైనటువంటి అఖండ గురుసత్తా యొక్క జ్ఞానాన్ని కూడా మనకి అందజేస్తున్నారు. ప్రతి ఒక్క గురువు గురించి ఆ యొక్క జ్ఞానం. అలాగే శ్రీ హరిపురాల విశ్వం గారు 12 సంవత్సరాలు ఆ గురువుగారి దగ్గర సాధన, క్రియాయోగం, శ్రీ విద్య జ్ఞానం, శ్రీ విద్య పరులు. అలాగే ఇంతటి జ్ఞానాన్ని సంపాదించి వారికి అందినటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి దేశ విదేశాలకు వెళ్ళి ఆయన సేవ చేస్తున్నారు.
అలాంటి క్రమంలో వారి యొక్క ఆధ్వర్యంలో నుంచి మేము ఆయన యొక్క జీవిత చరిత్ర రాసిన సందర్భంగా మాకు ఆ గురుదేవులు మా గురువుగారి యొక్క జీవిత చరిత్ర రాశారని చెప్పేసి మేము ఆయన్ని కలవడం జరిగింది. ఆ కలిసిన క్రమంలో ఆయన చేస్తున్నటువంటి జ్ఞాన ప్రసారం అయితే ఏముంది కానీ, లేకపోతే ఆయన సాధించినటువంటి తపస్సు ఫలితంగా ఇప్పుడు మనందరికి అందిస్తున్నటువంటి జ్ఞానం కానీ అవన్నీ మాకు నచ్చి ఆయన మేము గురువుగా స్వీకరించి మేము తద్వారా ఆయన మార్గదర్శకంలో నడుస్తూ ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లాగే మహాలక్ష్మి సాధన సంకల్పించారు. మహాలక్ష్మి మంత్రాన్ని ఇన్ని కోటి జపం చేయాలని చెప్పి సంకల్పించారు. అలాంటిది ఇప్పుడు మనకి 3 కోట్లకు పైగా మంత్రజపం పూర్తయింది. అదే సందర్భంగా ఇప్పుడు మనం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర శ్రీనివాసరెడ్డి గారు మేము ఇట్లా మా ఆఫీస్ దగ్గర చేసుకుంటామని చెప్పి సంకల్పించి ఆయన ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క 3 కోట్ల జప పూర్ణావతి ఫలితం మొత్తం కూడా శ్రీనివాసరెడ్డి గారు పూర్ణావతి సందర్భంగా మనందరికీ అందజేస్తున్నారు. అలాగే ఈ 3 కోట్ల మంత్ర జపం ఎవరైతే పూర్తి చేశారో వారందరూ కూడా ఈ యొక్క పూర్ణావతిలో ఆన్లైన్లో కానీ ఇట్లా భౌతికంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆ ఫలితము అమ్మవారి ఆశీస్సులు, ఆ గురువుల ఆశీస్సులు, అలాగే ఆదూరు ఉదయభాస్కర్ గారి యొక్క సంకల్పంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం యొక్క ఫలితం కానీ అందరికీ అందాలని మనసావాస కోరుకుంటున్నాం. శ్రీనివాసరెడ్డి గారు ఎలా పరిచయం గురువు గారికి అంటే చిన్న 2 మాటల్లో చెప్తున్నాం. గురుగారు ఉదయభాస్కర్ గారు దుబాయ్ ప్రోగ్రాంకి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో అబుదాబిలో మన ఎయిర్పోర్ట్లో కలిశారు. ఈయన ఆల్రెడీ గాయత్రి పరివారు, గాయత్రి యజ్ఞాలు, పూజలు చేస్తుంటారు. ఆయన ఊరికి ఇదిగో మంత్రధ్యానం, కర్మధ్యానం, యోగ ధ్యానం ఈ గురువుగారి గురించి తెలుసుకొని ఈ యొక్క చిన్న పాంప్లెట్ అప్పటికప్పుడే మనకు పాంప్లెట్ అందంగానే ఏం చేస్తాం, ఊరికి ఇలా చూస్తాం, పక్కనేస్తాం, లేదంటే మడతపెట్టి జేబులో పెట్టుకొని తర్వాత చదవచ్చులే అనుకుంటాం. కానీ అలా కాకుండా ఆయన అప్పటికప్పుడే గురువుగారి గురించి తెలుసుకోవాలి, గురువుగారి యొక్క గొప్పతనం ఏదో తెలుసుకోవాలని చెప్పి ఈ యొక్క పాంప్లెట్ చదవడం జరిగింది. ఈ పాంప్లెట్ అందుకొని ఈయన గురించి తెలుసుకొని మిమ్మల్ని కలుస్తానని చెప్పి కలిసి గురువుగా స్వీకరించి ఈ శ్వాస యజ్ఞానం బుక్ చదివి అట్లాగే ధ్యాన జ్యోతి ఈ 2 బుక్కులతో కనెక్ట్ అయ్యారనమాట గురువు గారికి. వారి మాటలతో శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. పాదాభివందనాలు. నేను 20 సంవత్సరాల నుంచి మహాలక్ష్మి మంత్ర సాధన మాకు అయ్యప్ప స్వామి దీక్షలో వేరే గురువుగారు, నాకు రామమూర్తి గురుగారు అని ఆయన ఇచ్చారు. నాకు ఇది ఇచ్చిన తర్వాత నేను చేస్తున్నాను, కానీ నాకు ఎలా చేయాలో కరెక్ట్గా అర్థం కాబట్టి ఇది మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను గురుగారు నాకు కలిసిన తర్వాత దాన్ని మంత్రం అంటే మంత్రాలు చదవటం లేకపోతే దీన్ని కాకుండా మనం మానసికంగా లోపల మనలో ఉన్నటువంటి మన ఆత్మని, మా ఆత్మకి ఎలా కనెక్ట్ చేయాలి అనే దాన్ని నాకు 2 రోజులు, నాకు ఎక్కువ కూడా 2 రోజుల్లో ఆయనతో గడిపిన 2 రోజులు గడిపిన దానిలో నాకు మొత్తం చాలా జ్ఞానం వచ్చింది. దానిలో నేను ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేసింది, ఒకసారి నాకు ఆయన 2 రోజుల్లో నాకు జ్ఞానబోధ చేశారు. ఎందరో గురువులకి పాదాభివందనం. ఇక్కడ వచ్చిన వారందరికీ పేరు పేరున నమస్కారములు. గురువుల గురించి మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్లో మనం మొదట పూజలు, గుళ్ళు ఇవన్నీ చుట్టూ ఉంటాం. దీంతో మనకి ఇంకా మనస్ఫూర్తిగా మనం ఏదో ఇంకా అసంతృప్తి అనేది మనలో ఒకటి రగులుతూ ఉంటుంది. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఎప్పుడైతే మన గురువులు కనెక్ట్ అవుతూ ఉంటారో, సో త్రూ స్పిరిచువల్ జర్నీ విత్ గురువుల మార్గంలో నడుస్తుంటే అందరికీ చాలా మనకి ఆత్మబోధ కానీ, మన చూసే దృష్టి కానీ, మనం మాట్లాడే విధానము, ఎవ్రీథింగ్ యూ అండర్స్టాండ్ లాట్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్. ఫస్ట్ నేను కూడా మీలాగనే గుళ్ళు, పూజలు ఇవన్నీ ఉన్నాను అప్పుడు. బట్ స్టిల్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ మీ. సో దట్స్ వేర్ ఐ గాట్ గురువుగారు త్రూ ఒక మాస్టర్ ఆర్కే గారిని గాయత్రి మంత్రంతో నేను సాధన చేస్తుంటే గురువుగారు మళ్ళీ కలిశారు. అప్పటి నుంచి లాస్ట్ 5 ఇయర్స్గా గురువుగారితోనే ఉన్నాము. ఇంకా ఏదో మిస్సింగ్ అనేసి ఇంకా అనిపిస్తూ ఉంటుంది మనకి ఎప్పుడు. అది మీరు గురువులతో ఉండి వాళ్ళ దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చున్నాను, మనలో ఏమి అర్థమవుతుంది, మన ఆలోచన పరంగా అన్నీ అది చెప్పలేని అనుభూతి. మనం డైలీ మంత్రము, ధ్యానము, కర్మం అంటే మంత్రం అంటే డైలీ మనం నిద్రలేవంగానే ఏమి పూజలు కూడా అవసరం లేదు. ఫస్ట్ మనం మనసుతో మనం కొలవాలి. కర్మము అంటే మనం ఎండ్ ఆఫ్ ద డే మనకు తెలుస్తుంది, మన మనస్సాక్ష్యం మనకు అన్నీ చెప్తుంది మనం ఏం చేస్తున్నాం, ఏం చేయలేదు అని.
తర్వాత యోగ ధ్యానం, దాన్ని రెక్టిఫై చేసుకొని ఏం చేయాలని ఆ 3 ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చి గురువు గారి శ్రీ గురుభ్యో నమః. ఇవాళ ఆదివారం 27వ తారీఖున అమావాస్య. ఇక్కడ మహాలక్ష్మి పూర్ణాహుతి జరుగుతూ ఉంది. ఇట్స్ ఎ ప్రీషియస్ డే. గురుగారు రాసిన మంత్రధ్యానము, కర్మధ్యానము, యోగ ధ్యానము గురించి శ్రీ ఆదూరి ఉదయభాస్కర్ గురుదేవులు అఖండ గురుసత్తా యొక్క జ్ఞానాన్ని అందరికీ అందజేయాలనే సంకల్పంతో వారి గురువులైన శ్రీ అర్పిరాల విశ్వం గారు, శ్రీ యోగి మోహన్ నెహ్రూ గారు మరియు శ్రీ శ్రీ రామకృష్ణ సమర్థ సద్గురు యొక్క జ్ఞానాన్ని దేశ విదేశాలకు అందిస్తున్నారు. అలాగే శ్రీ ఆదిశంకరాచార్యుల ద్వారా అందిన శ్రీ మహాలక్ష్మి బీజమంత్రం ద్వారా, శ్రీ విద్యారణ్య స్వాముల ద్వారా అందిన శ్రీ మహాలక్ష్మి సాధన గురించి శ్రీ మారేళ్ల శ్రీరామకృష్ణ గురుదేవుల అందించిన సాధన గురించి విజ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. వారు 24 సంవత్సరముల క్రియాయోగం చేసిన సాధనతో 3 గురువుల యొక్క అనుగ్రహముతో 32 బుక్స్ వ్రాసి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా ఎంతోమందికి ఆధ్యాత్మిక పురోగమనాన్ని తోడ్పడుతున్నారు. వారు శ్రీ విద్యా ఉపాసకులు. అలాగే శ్రీ మహాలక్ష్మి మంత్రం కోటి జపం సంకల్పంతో మొదలుపెట్టి అది ఇప్పుడు దాదాపు 3 కోట్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు మనం శ్రీనివాసరెడ్డి గారి ద్వారా పూర్ణాహుతిని చేసుకుంటున్నాం. వారి వెంట ఎల్లప్పుడూ 3 గురువులతో పాటు అమ్మవారి యొక్క దర్శనాలు ఇస్తూ ఆదేశాలను సందేశాలను అందిస్తూ జాగృతం చేస్తూ ఉంటారు. ప్లీజ్ మీరందరూ ఫాలో అయ్యి గురువుల్ని వచ్చి కలవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నేను 4 నెలల గ్రూప్లో జాయిన్ అయినా. అక్క చెప్తుంది, అన్నీ చెప్తుంటే మేము చేస్తుంటాము. ఇంకంతే. కానీ బాగుంది. గుబెర ముద్ర చేసిన తర్వాత మాత్రం నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండే, అవి మాత్రం మొత్తం క్లియర్గా అయిపోయినాయి. నేను ఇంకా నమ్ముతున్నా, కంప్లీట్గా ఇక్కడికి వస్తున్నాయి. ఇప్పుడు మంత్ర సాధన కూడా అన్నీ చేస్తున్నాను నేను. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీరు కూడా చదవండి అన్ని. మంత్ర దీక్ష కూడా అవుతుంది. దాని తర్వాత దీన్ని సూక్ష్మంగా ఎలా చెప్పాలో కూడా, ఎలా ఆచరించవచ్చు కూడా చెప్తాను. అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం యత్పదం దర్శితమైన తస్మై శ్రీ గురవే నమః. ఓం నిర్నామ నిఖిలేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ చరణవ నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. 3 సార్లు ఓంకారం చేయండి. కేవలం ఓంకార సాధన మీరు నేర్చుకుంటే అకార ఉకార మకార. అకారం మన మూలాధార స్వాదిష్టానికి పనికొస్తుంది. ఉకారం మణిపురము అనాహతానికి పనికొస్తుంది. మకారం విశుద్ధం ఆజ్ఞాచక్రానికి పనికొస్తుంది. మనకి సులభంగా జగద్గురులు అందించిన విజ్ఞానాన్ని మనం ఆచరించుకోకుండా మన సమయాన్ని మన ధనాన్ని వ్యర్థంగా హాస్పిటల్కి పోస్తున్నారు మీరు. అందుకని 32 పుస్తకాల్లో మనం అందించినా కూడా మరి ఒక పాంప్లెట్ ద్వారా మరి శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజున ఈ 3 కోట్ల మహాలక్ష్మి సాధన యొక్క పూర్ణాహుతికి ముందుకొచ్చారు. మరి మనలో 100 మంది పైన ఉన్నారు. మరి సాధన చేస్తున్నా ఉన్నారు మహాలక్ష్మి సాధన. మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే వడ్డీ కాసులు వాడు. అందుకని భగవంతుడు కూడా చెప్తున్నాడు దశాంశం
మన సమయం దశాంశం, మనకున్న స్తోమత దశాంశాన్ని ఎప్పుడైతే మనిషి మనస్ఫూర్తిగా సమర్పిస్తాడో అటువంటి వాడికి భగవంతుడు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు. ఈ విషయంలో హిందువుల కన్నా ఇతర మతస్థులు ఆచరిస్తున్న కారణంగా ఈ రోజున యావత్ ప్రపంచం అంతా కూడా 100 సంవత్సరాల పైన సైంటిఫికల్గా ముందుంది. మనం 100 సంవత్సరాల వెనక్కున్నాం. మనం ఈ మహాలక్ష్మి సాధన చేశాం. ఈ మంత్రాన్ని 3 సార్లు పఠిస్తే దీక్ష అవుతుంది. మీరు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ఉపయోగించుకోవచ్చు. స్థూలము, సూక్ష్మము, కారణము అని ఉంటుంది. మీరు గాయత్రి పేరు చెప్పినా, దత్తాత్రేయులు గురు సాంప్రదాయంలో ఉన్న, ఈశ్వర సాంప్రదాయంలో ఉన్న, నారాయణ్ణి భావించిన, మీరు ఏ సాంప్రదాయాల్లో అయినా ఈ శక్తి అంతా కూడా దేవతా శక్తి మన దేహంలోనే ఉంది. 3 విభాగాలుగా ఉంది. స్థూలము అంటే నాభి, సూక్ష్మము అంటే ఆజ్ఞాచక్రము, శిరోభాగము, కారణము అంటే మన హృదయ స్థానం. అంటే మన హృదయంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చాలా సులభంగా, అసలు హార్ట్ అటాక్ రాని అవసరం లేకుండా జీవించవచ్చు. ఇంత సులభమైన దాన్ని మనం ఎక్కడ కూడా శ్రద్ధ వహించడం లేదు. ఏ ఇచ్చిన కాగితం కూడా పూర్తిగా చదవటం లేదు. 32 పుస్తకాల్లో ఒక్క పుస్తకాన్ని కూడా తెలుగు వాళ్ళు చదవలేదు. మరి ఇదే పుస్తకాన్ని శ్వాస విజ్ఞానం పోయిన సంవత్సరం ఉగాది రోజున విశ్వపతి గారి చేతుల మీదుగా, అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహించి నాకు దర్శనమిచ్చి సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రాప్తింపజేశారు. మరి ఈ పుస్తకాల ద్వారా దేవతలు దిగొస్తున్నారు. నాకు తోమాల సేవకి, బ్రేక్ దర్శనానికి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి పిలుపు వచ్చింది, తక్షణమే రావాలని. మరి ఆయన అసలు ఆ భగవత్ స్వరూపం వెంకటేశ్వర స్వామి అందరికీ ఎలా దర్శనమిస్తున్నారు, దేవతలందరూ ఆయన దగ్గరకు వచ్చి పొద్దున్నే ఎలా కొలుస్తున్నారు, ఈ రహస్యాలన్నీ చూపించాడు ఆయన. ఇంకా మళ్ళీ జీవితంలో నేను తిరుపతి వెళ్ళే అవసరం లేకుండా అంతటి ఆనందాన్ని ఈ పుస్తకం సందర్భంగా నాకు వెంకటేశ్వర స్వామి అనుకరించాడు. మీకు ఆ పుస్తకం విలువ తెలవటంలే. ఇదే శ్వాస విజ్ఞానంలో ఉన్నటువంటి కర్మ ధ్యానం గురించి దేశ విదేశాల వాళ్ళు, యుఎస్లో ఉంటున్నటువంటి వాళ్ళు దాన్ని గ్రహించి ఎంతో ఉపకారం పొందారు. మరి మనకి కర్మ ధ్యానం అంటే ఏంటో తెలీదు, నిద్రాస్థితి అంటే ఏంటో తెలీదు. నిద్రలోనే మన సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు. మనం పగలు కన్నా రాత్రి నిద్ర కన్నా గాఢ నిద్ర దాటితే భగవంతుడు మనం ఒకటే. 24 గంటల్లో ప్రతిరోజు భగవంతుడు మన దగ్గర ఎదురుగుండా హృదయంలో నిలబడి మనని టచ్ చేసి మనని నిద్ర నుంచి, గాఢ నిద్ర నుంచి లేపుతున్నాడు. అటువంటి భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే సైన్స్ అది మనకు అవసరం లేదని మన వాళ్ళంతా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సమయాన్ని, ధనాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. అందుకని ఈ మహాలక్ష్మి ధ్యానం అనేది కూడా 2 విభాగాలుగా ఉంటుంది. ఒకటి ఈ మహాలక్ష్మి మంత్రం, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. మీరు కూడా 3 సార్లు చదవండి. మరోసారి దీక్షగా ఆదివారం అమావాస్య ఈ రోజు నుంచి మీ శ్రద్ధా విశ్వాసం, మీ త్యాగగుణం, మీ సమయ దశాంశం, మీ స్తోమతలో దశాంశం ఏ భగవత్ స్వరూపానికి సమర్పిస్తారో, ఎవరిని గురువుగా భావిస్తారో, ఆ గురువు ప్రణాళికకి ఎలా దోహదపడతారో దాని మీద ఆధారపడి ఉంటుంది మీ రిజల్ట్స్ అన్నీ. ఇదే సిద్ధాంతం అందరికీ. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. భగవద్గీతలో కర్మ గురించే మొట్టమొదటి చెప్పడం జరిగింది.
8 అధ్యాయాల్లో దాన్ని మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం, మన పిల్లలకి ఎంతవరకు నేర్పుతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని 3 సార్లు మంత్రోపదేశం, మహాలక్ష్మీ మంత్రం, జగద్గురు ఆదిశంకరాచార్యులు, విద్యారణ్య స్వామి, ఆ తర్వాత అనేక గురువులు. ఈ లోకంలో ఎవరు మహాలక్ష్మిని ఆరాధిస్తున్నా వీటికి మూలం ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరిలో రాశారు. ఆ సంగతి మీకు మీ గురువులే చెప్పటం లేదు, పీఠాలే చెప్పటం లేదు. యావత్ ప్రపంచంలో లక్ష్మీ ఆరాధన ఎవరు ఆచరించినా ఇది జగద్గురు ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరిలో 33వ శ్లోకంగా అందించారు. అదే మీరందరూ మంత్రాన్ని మరోసారి పఠించండి. గురువుల్ని మీ గురువుల్ని ప్రార్థన చేసుకొని అస్మద్ గురుభ్యో నమః. ఏ తప్పు లేదు, ఎంతమంది అయినా గురువులు ఉండొచ్చు. డాక్టర్లలాగా ఈ కాలంలో ఒక డాక్టర్ తోటి మన సమస్యలు పరిష్కారం కావు. అందుకని మీకు గురువులు అవసరమా లేదా మీరే నిర్ణయించుకోండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. మరోసారి చదవండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. మహాలక్ష్మి అంటే కుబేర ముద్ర. మీరు ఈ కుబేర ముద్రను పట్టుకుంటే మీ చేతుల్లోనే కమలాలు ఉన్నట్లుగా దూరం నుంచి కనిపిస్తుంది. అంటే మహాలక్ష్మి ఫోటో చూసినప్పుడు ఈ దేవత ఎవరు, ఈ దేవతా శక్తి మన దేహంలో ఎక్కడుంది అని గుర్తించడానికి మీరు దేవాలయానికి వెళ్ళాలి. జీవితాంతం దేవాలయానికి వెళ్ళినా ఆ దేవత గురించి తెలవలేకపోతే మనకి భయమే మిగులుతుంది, భయమే మృత్యు అవుతుంది. మీకు విద్య తెలిస్తే విద్యాయామృతం వస్తుతే, మీ దేవత మీ లోపలే ఉంది, భగవంతుడు మీ లోపలే ఉన్నాడు, ఆంజనేయ స్వామి మీ లోపలే ఉన్నాడు, గాయత్రీదేవి మీ లోపలే ఉంది. సరే, సౌందర్యలహరిలో జగద్గురువులు ఆది శంకరాచార్యులు మొట్టమొదటి శ్లోకంలో శివశక్త్యాయుక్తో యతి భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశలు స్పందితుమపి అతస్వామారాజ్యం హరిహర విరంచాదిరపి ప్రణంతం స్తోత్రం మా కథ పుణ్యప్రభవతి అని అద్భుతమైనటువంటి ఈ సృష్టి రహస్యాన్ని, మానవ జన్మ రహస్యాన్ని ఒకే ఒక్క శ్లోకంలో అమ్మవారి అనుగ్రహంతో శ్రీశైలంలో ఈ సౌందర్యలహరి అనబడేటువంటిది ఆది శంకరాచార్యులు రచించారు. ఇది శ్రీ విద్యాపరమైనటువంటి మంత్ర యంత్ర తంత్రాలు 100 మార్గాల్లో యావత్ మానవాళికి ఎటువంటి కష్టం ఉన్నా కూడా సులభంగా పరిష్కరించుకునే మార్గాల్ని జగద్గురువులు మనకు అందించారు. ఇది మొట్టమొదట పీఠాలకు అందించారు, ఆ తర్వాత గురు పరంపరకు అందించారు, మరి వాళ్ళు లోకానికి అందించాలి. ఈ మొట్టమొదటి శ్లోకంలో ఏ గ్రంథాన్ని తీసుకున్నా మీరు శంకర మఠాల్లో, అనేక గ్రంథాలయాల్లో, ఈ పుస్తకాలు అమ్మేటువంటి షాపుల్లో కానీ మీకు దొరుకుతుంది. మొదట చూపించిన యంత్రం మీరు ఏ గ్రంథంలోనైనా ఆ క్లీం అనేటువంటి బీజానికి నలువైపులా చతురస్రాకారంలో యంత్రాన్ని ఆది శంకరాచార్యులు పీఠాలకి పీఠాధిపతులకి అందజేసినటువంటి యంత్రం అది. మరి మా గురు పరంపర ద్వారా 25 సంవత్సరాల శ్రీ విద్యోపాసనలో నాకు అమ్మవారు ఆది శంకరాచార్యులు బహుకరించిన ఆయన దర్శనమిచ్చి ఈ రకమైన యంత్రం ఎక్కడా ఏ పీఠంలోనూ కూడా యావత్ ప్రపంచంలో కూడా ఉండదు. అంతటి అమ్మవారు మనని బహుకరించినా మీకు ఆనందం స్పందన కలగటం లేదు. కనీసం తప్పట్లంలో కొట్టండి.
నన్ను మనుషులు గుర్తుపట్టకపోయినా దేవతలు గుర్తుపడుతున్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యులే ఆయన యొక్క రహస్యాన్ని యావత్ ప్రపంచానికి అందజేయమని నాకు తెలియజేశారు. అందులో ఒక్క బీజాక్షరం ఉంటుంది, క్లీం. ఇందులో ఎన్నున్నాయి? ఐం, క్లీం, సౌం, హ్రీం, శ్రీం. సంపూర్ణమైనటువంటి మంత్ర యంత్ర తంత్రాన్ని నాకు అందించారు. ఈ విశ్వావసు నామ సంవత్సర వసంత నవరాత్రుల్లో అమ్మవారు దర్శనమిచ్చి ఈ యంత్రాల్ని నాకు అందజేసింది. దీనికి ఇప్పుడు మీకు ఇంత సులభంగా నేను దగ్గరలో కనపడుతుంటే దాని విలువ తెలవటం లేదు. రాబోయే రోజుల్లో దేశ విదేశాల నుంచి ఈ విద్య కోసం నా దగ్గరకు వస్తారు. నన్ను తీసుకెళ్తానని చెప్పారు. 125 పుస్తకాలు అమెరికాకు వెళ్ళాయి. మరి వాళ్ళ శ్రద్ధా విశ్వాసం ఎంత ఉందో. మరి మీరు కనీసం ఒక 10 పుస్తకాలనైనా, ఈ పాంప్లెట్ని కనీసం 100 కాగితాలనైనా పంచడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు. మరి వీళ్ళందరూ పరమ భక్తులు, ఆధ్యాత్మిక పరులు. అందుకని త్వరలోనే నాకు ఆస్ట్రేలియాకి, అమెరికాకి రమ్మని ఆహ్వానాలు అందాయి. మాస్టర్ గారు కూడా గతంలో అమెరికాకు వెళ్ళిన చోటులో ఎవరి ఇంట్లో ఉన్నారో ఆ వ్యక్తి మీరు మరోసారి సంకల్పం చేయండి, మీరు కూడా అమెరికాకి రావడం జరుగుతుందని చెప్పారు ఆయన. అందుకని నేను కూడా మీ అందరి పిల్లల్లాగా మీ యొక్క దృష్టి అంతా ఎక్కడుందంటే ఎంత తొందరగా పిల్లల్ని చదివించాలి, విదేశాలు పంపించాలి. అందరి దృష్టి అదే. అందుకని నా దృష్టి కూడా ఇప్పటికే ఒకసారి దుబాయ్కి వెళ్ళొచ్చాం. ఈ గురువుల యొక్క ఆరాధనా ఉత్సవాన్ని విదేశంలో చేయాలని నా కోరిక. అది సత్ఫలితాలను ఇస్తోంది. కాబట్టి జూన్ 30వ తారీఖున వాళ్ళకు కావాల్సి వచ్చినట్టుగా పుస్తకాలని తెలుగులో, ఇంగ్లీష్లో రాసి ఈ కార్యక్రమాన్ని అక్కడే నిర్వహించదలుచుకున్నాం. ఈరోజు ప్రధానమైన రోజు 3 కోట్ల మహాలక్ష్మి మంత్ర పూర్ణాహుతి జరుగుతున్న రోజు, అమ్మవారికి ఇష్టమైన అమావాస్య రోజు. ఈ అమావాస్య యొక్క ప్రాధాన్యతని జపాన్ దేశస్థులు గ్రహించారు. మనం ఇంకా ఎక్కడున్నాం, ఎంత దూరంలో ఉన్నాం. వాళ్ళు పొలాలకి నూర్పు వహించాలంటే అమావాస్య రోజునే చేస్తారట ఆ పని. వాళ్ళు పరిశోధన చేశారు అమావాస్యకి రోజున ఉన్న శక్తి ఏంటి అని. తమిళ రాష్ట్రంలోని అందరూ కూడా వాళ్ళు అమావాస్య రోజుని ఉపయోగించుకొని వాడు ఎవరు ఉండరు. అందుకని వాళ్ళు అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ దాకా వెళ్ళగలిగారు. అందుకని ఈ ఆదిశంకరాచార్యులు అందించిన మొట్టమొదటి శ్లోకంలోని ఈ యంత్రం ద్వారా ఈ క్లీం అనేటువంటి బీజాక్షరాన్ని, ఏక బీజాక్షరాన్ని మీరు హృదయంలో పఠించాలి. హృదయంలో గనక మీరు ఈ క్లీం అనే బీజాక్షరాన్ని ఆచరించినా కూడా అది కూడా మహాలక్ష్మి సాధనే అవుతుంది. ఎందుకంటే 33వ శ్లోకంలో ఆయన హ్రీం, శ్రీం, క్లీం అని 3 బీజాక్షరాల్ని లోకానికి అందించారు. మహాలక్ష్మి సాధన అంటే హ్రీం, శ్రీం, క్లీం 3 బీజాక్షరాల్ని మీరు ఇండిఫరెంట్ వేలో అనేక శ్లోకాల్లో, ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క చోట, అంటే మన అవసరాలు ఎక్కడెక్కడ ఉంటాయో ఆ బీజాక్షరాలు మనం ఈ రోజున ఏ పవర్ని ఉపయోగించుకుంటున్నామో RYB రెడ్ కలర్ని, ఎల్లో కలర్ని, బ్లూ కలర్లో ఉన్నటువంటి పవర్ లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది. మరి యావత్ ప్రపంచం అంతా దేని మీద నడుస్తోందంటే శక్తి మీద నడుస్తోంది. మనం ఇంకా శక్తి అంటే ఏదో కాళీ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని నామరూపంగానే భావిస్తున్నాం. యావత్ ప్రపంచము ఈ ఆదిశంకరాచార్యుల యొక్క విజ్ఞానాన్ని వాళ్ళు ఎలక్ట్రికల్ పవర్గా వాడుకుంటున్నారు, రంగులుగా వాడుకుంటున్నారు. ఎరుపు రంగు, పసుపు రంగు, నీలపు రంగు. అదే కలర్ ప్రొజెక్షన్ ద్వారా, ఈ బీజాక్షరాల ద్వారా కేవలం క్లీం అనేటువంటి బీజాక్షరం హృదయంలో పఠిస్తే
మీకు విల్ పవర్ పెరుగుతుంది. ఆడవాళ్ళకందరికీ ఈ రోజున్న సమస్య సంపూర్ణంగా నెరవేరుతుంది. అందులో రాస్తారు 15 రోజులు. ఒక్కొక్క శ్లోకంలో మీరు గ్రహించవచ్చు. సౌందర్యలహరిలోని మొదటి శ్లోకం యొక్క మంత్ర యంత్ర తంత్రం, ఈ యంత్రాన్ని పరిశుద్ధం చేయబడిన వేదిక మీద లేక పీట మీద వ్రాసి దాని చుట్టూ 4 దిక్కులందు నేతి దీపాలని ఉంచి 12 దినాలు పూజిస్తే ప్రతి దినము కూడా ఈ శ్లోకాన్ని 1000 పర్యాయాలు జపించవలెను. మీరు ఎంత హయ్యర్ మాస్టర్ని పట్టుకుంటే మనకంత పని చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మీకు ఎంతసేపు ధ్యాస అంతా కూడా మన లీడర్లని, చీఫ్ మినిస్టర్లని, ప్రైమ్ మినిస్టర్లని, సెంట్రల్ మినిస్టర్ని పట్టుకుంటే పని అవుతుంది అనుకుంటున్నాం కదా. కరెక్టే అది. అదే పద్ధతిలో మరి వాళ్ళని పట్టుకుంటే ఎంత తొందరగా అవుతుందో జగద్గురు స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకోవాలి. ఆయన ద్వారా ఈ మంత్ర యంత్ర తంత్రాన్ని మనం తీసుకోవాలి. తీసుకొని 12 రోజుల్లో మనం ఆచరిస్తే 12 రోజుల్లోనే మనకు కావలసిన ఫలితం వస్తుంది. అందుకని ఈ క్లీం బీజాన్ని ఈ 4 దీపాలు ఆవు నేతితోటి 4 దీపాలని వెలిగించాలి అన్న దాని రహస్యం మణిపూర చక్రం యొక్క రహస్యాన్ని చెప్తున్నారు. అంటే ఈ ఆవు నేతి వల్ల మన నర్వస్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. అందుకనే మనం యజ్ఞం చేసిన ఒక దీపాలు వెలిగించిన యొక్క ఆ పొగ వల్ల ఆ యజ్ఞంలో వెలుగు, ఆ తర్వాత ఆ యజ్ఞంలో ఉండేటువంటి పొగ, వేడి, వీటి వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్, నర్వస్ సిస్టమ్ క్లియర్ అవుతాయి. ఎందుకు యజ్ఞం చేస్తున్నామో తెలియదు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. గంటల తరబడి యజ్ఞాలు చేస్తున్నారు, గంటల తరబడి పూజలు పునస్కారాలు చేస్తున్నారు. సైన్స్ అంతా కూడా యావత్ ప్రపంచం తీసుకెళ్ళిపోయింది. మన తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిని వాళ్ళు దగ్గరకు వచ్చి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇచ్చి తమిళనాడులో కానీ మా వంశంలోనే మా పూర్వీకుల దగ్గర ఈ తాళపత్ర గ్రంథాలు ఉండేవి. అవి వీళ్ళకి ఏమి విలువ తెలియక వాటిని అటక మీద ఉన్నటువంటి వాటిని తీసుకువెళ్ళి దహనం కూడా చేసేసారు మన వాళ్ళు. మన విద్యని మనమే పోగొట్టుకున్నాం. ఈ రహస్యాలను ఇప్పుడు కనీసం ఎవరు ధైర్యంగా ఉంటే వాళ్ళు చెప్పండి అని 25 సంవత్సరాల నుంచి వెతుకుతున్నారు గురువులు. ఎవరు ముందుకు రాలే ఈ రహస్యాన్ని బయటపెట్టడానికి. అందుకని నాకు అవకాశం ఇచ్చారు. దేశ విదేశాల్లో కళ్ళు మూసుకొని చెప్పడంలో ఉద్దేశం ఏ భేదభావము మనకి లేదు. ఎంతసేపు వీడు మనవాడా, మా గురు పరంపర వాడా, మా కులం వాడా, మా మతం వాడా అనే దగ్గర అయిపోయినారు. ఈ భావాలు ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుడు ఎన్నడూ కనపడ్డు. అందుకని దేశ విదేశాల్లో ఈ విజ్ఞానాన్ని అందజేయమని చెప్పారు జగద్గురువులు. రాబోయే కాలంలో ఏ ఛానల్ వాళ్ళు ముందుకొచ్చినా వాళ్ళకి ఒక్కొక్క యంత్రాన్ని, ఒక్కొక్క విద్యని ఆ విధంగా నేను బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తా. ఈవిడే లక్ష్మి గారు, మన్నవ రాజరాజేశ్వరి అమ్మవారి కూతురు. ఆ సుబ్రహ్మణ్య స్వామి పీఠాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆవిడే. ఈ జగద్గురు నాకు అమ్మవారు ఇచ్చిన యంత్రం అని నేను ఆమె చేతుల మీదుగా ఇస్తే మన్నవ రాజరాజేశ్వరి అంటే జిల్లెళ్ళమూడి అమ్మ, మా మన్నవ రాజరాజేశ్వరి కూడా అక్క చెల్లెళ్ళే. వాళ్ళంటే మన్నవ రాజరాజేశ్వరి మన తెలుగు రాష్ట్రాలందరికీ తల్లి వంటిది. మరి ఆమె అనుగ్రహం కలిగింది అని చూపిస్తోంది నాకు. నేనున్నాను నీ వెనకాల, నువ్వు ధైర్యంగా ఈ తంత్రాన్ని ప్రపంచానికి అందించు అని చెప్తోంది. ఇందులో ఐం క్లీం సౌం హ్రీం శ్రీం సంపూర్ణ పంచభూత తత్వ యంత్రం ఇది. అందుకని అది నాకు గురు పరంపరగా అనాది కాలం నుంచి ఉన్న గురువులందరూ రహస్యంగా ఈ విద్యని ఆచరించి ఈరోజు భౌతికంగా ఉన్న ఈ ప్రళయాలు, యుద్ధ వాతావరణం నుంచి మనం ఎలా రక్షించబడతామని ఆ అమ్మవారి అనుగ్రహంతో
మనకి సౌందర్య లహరిలోని సూక్ష్మమైనటువంటి బీజాక్షర సహితమైనటువంటి యంత్రాలని అందజేస్తోంది. అందుకని మీరందరూ కనీసం ఒక్క క్లీం మంత్రం ద్వారా అందరూ కూడా శ్రద్ధతో ఇటువంటి పుస్తకాలని కొనుక్కొని మొట్టమొదటి శ్లోకంలో ఉన్నటువంటి విషయాల్ని మళ్ళీ గురుముఖత మీకు ఎవరు గురువుగా ఇష్టపడితే ఆ గురువుల ద్వారా ఇది పొందండి. నా దగ్గరకు వచ్చేవాళ్ళు నేను మళ్ళీ శ్రీశైలం తీసుకెళ్తే కానీ ఆదిశంకరాచార్యులు ఎక్కడ ఈ విద్యను అందించారో అక్కడే నేను వేరే వాళ్ళకి దీక్షగా ఇవ్వడం జరుగుతుంది రాబోయే కాలంలో. అందుకని అన్నీ నా ద్వారానే ఆశించక్కర్లే. నా పుస్తకాలు ఇప్పుడు శ్రీ సన్నిధిలో మీకు కావలసిన పుస్తకాలు లభ్యమవుతాయి. త్వరలోనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ద్వారా అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. agastyamission.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా ఈ రహస్యమైనటువంటి విద్య యావత్ ప్రపంచానికి అందుతుంది. agastyamission.com. ఈ వివరాలు కాంటాక్ట్ నంబర్స్ కావాలంటే 6142504480, రెండో నంబరు +91 63033379584, మూడోది +91 984827347. జగద్గురులే అనుగ్రహించారు. మనం స్థూలంగాను చేసుకోవచ్చు, సూక్ష్మమైన మహాలక్ష్మి సాధన కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మంత్ర బీజాక్షరాలని మన దేహంలో 1000 సార్లు స్మరిస్తూ, అంటే ఒక 20 నిమిషాలు పడుతుంది మనం సాధన చేసుకోవడానికి. ఒక ½ అన్ అవర్ లోపల మనం కుబేర ముద్ర ద్వారా కానీ ఏ రకంగానైనా ధ్యాన యోగ పద్ధతిలో ఆచరిస్తే మీకు చాలా త్వరగా ఫలితాలు కలుగుతాయి. మీరు స్థూలంగానే భావిస్తూ ఉంటే లలితా సహస్రనామంలోనే చెప్పబడింది, బహిర్గత సుదుర్లభ, జీవితాంతం కూడా మీకు బయటగా నేను కనపడడం అసాధ్యం. అంతర్గత సమారాధ్య, మీరు లోపల నన్ను బ్రతకండి, నేను చాలా త్వరగా మీకు లభ్యమవుతాను. మీరు ఏ దేవత అన్నా అనుకోవచ్చు, ఏ గురువు అయినా అనుకోవచ్చు, వాళ్ళంతా లోపల ఉన్నారు. మీరేమో బయట వెతుకుతున్నారు. జీవితాంతం కూడా సమయం వృధా చేసుకుంటున్నారు, ధనం వృధా చేసుకుంటున్నారు. ఎవరైతే ఈ యోగ ధ్యాన పద్ధతిలోకి త్వరగా రాగలుగుతారో యావత్ ప్రపంచం అంతా కూడా ఈ యోగ ధ్యాన పద్ధతిని అవలంబిస్తోంది. సైంటిస్టులందరూ కూడా ఈ యోగ ధ్యాన పద్ధతిలో రీసెర్చ్ చేసి మన ప్రాణశక్తి ఎక్కడుంది, ఈ వేగస్ నర్వ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది, నాభి నుంచి ఆజ్ఞాచక్ర పర్యంతం ఉంది, అలాగే డయాఫ్రమెటిక్ బ్రీతింగ్, ఈ హృదయ స్థానంలో మహాలక్ష్మి ఎక్కడుంది అన్నది ప్రపంచం కనుక్కున్నది మనకన్నా ముందు. అందుకని ధనవంత దేశాలుగా ఉన్నారు, మనం బీద దేశంగానే ఉన్నాం. మన మహాలక్ష్మిని మనం గుర్తించలేదు. హార్ట్ సెంటర్లో డయాఫ్రమ్ దగ్గర ఆమె స్థానము, దాన్నే కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అని జపాన్ డాక్టర్లు ప్రయోగశాలలో పరిశోధన చేశారు. అందుకని ఇది చెప్పవలసిన, మనం గ్రహించవలసిన ముఖ్యమైన విషయాలు. ఇంతసేపు శ్రమతో కూర్చున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు అమ్మవారి యొక్క పూర్ణాహుతిని మనం జరుపుకుందాం. మనందరం 3 కోట్ల మంత్ర జప పూర్ణాహుతి మనందరికీ కాకుండా శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యక్షంగాను పరోక్షంగా యావత్ ప్రపంచానికి యూట్యూబ్ ద్వారా, శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా, శ్రీ సన్నిధి ధర్మసేవా సంస్థ. నా పుస్తకాలు కావాలంటే మీరు పర్సనల్గా ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళకి తోచిన సహాయం చేయండి, మీకు కావాల్సిన పుస్తకాలు స్వీకరించండి. అందరికీ ధన్యవాదం. గురు పరంపరకి, అమ్మవారికి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. హృదయంలో ఆమె స్థానం డయాఫ్రమ్ దగ్గర ఉంది. మనం నగలు చేయించుకుంటున్నాం, మరి ఆ నగ ఎక్కడికి టచ్ అవుతుందో ఆ పాయింట్లోనే అమ్మవారు ఉంది. మనం బయటే వెతుకుతున్నాం, మనం బయటే బంగారంతో తృప్తి పడుతున్నాం. అందుకని అసలు లక్ష్మి అందరికీ సులభ సాధ్యంగా ఉంది. క్లీన్ బీజాక్షరంతో ఆచరించుకోవచ్చు. మీరందరూ ఆచరిస్తారని 10 మందికి చెప్తారని ఆశిస్తున్నాను. ఒక నిమిషం మాట్లాడుతుంది లక్ష్మి గారు.
ఒల్లూరు వెంకటేశ్వర్ల గారు అనే ఆయన తిరుత్తాళ పీఠాధిపతి విమలానంద భారతి, వాళ్ళకి సొంత మేనల్లుడు ఇతను. ఎవరు? ఉదయ్ భాస్కర్ గారు గారికి ఉదయ్ భాస్కర్ గారు మేనల్లుడు. కానీ మా వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఏంటంటే మా అబ్బాయిగా కాదు నేను చెప్పేది, అతను దేశానికి ప్రపంచానికి బాగు చేయటానికి వాళ్ళ అమ్మగారు చాలా పవిత్రంగా వాళ్ళ అమ్మ నాన్నగారితో జరిగిన ఇది అనుకో, మీకు తెలిసిన విషయమే. కానీ అది పోనీయకుండా మా వంశానికి అందరూ దైవపరంగా చాలామంది ఉన్నారు. ఇతను నిస్వార్థంగా ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా ఎన్నో బుక్స్ వేశారు, ఎన్నో మంచి మంచి పనులు, యజ్ఞయాగాదులు కానీ అన్నీ. లక్ష్మీ సాధన అనేది అందరికీ అసలు ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లో లక్ష్మి నిలుస్తుంది. ఫస్ట్ లక్ష్మీదేవి మన ఇంట్లో నిలుస్తుంది. ఇప్పుడు మా దగ్గరికి వస్తే మేము ఏమంటాం, అమ్మ మాకు లక్ష్మి నిలవటల్లా, డబ్బు వస్తుంది పోతుంది. ఎట్లా ఉండాలంటే ఇప్పుడు మీరు ఇంటికి ఎవరిని వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం మంచినీళ్ళు కాఫీ ఇస్తారు, ఇచ్చిన తర్వాత టిఫినే పెడతారు, అన్నం పెడతారు. వాళ్ళు మీ ఇంట్లో నుంచి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? వసతి ఉన్నది వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి. అలాగే అమ్మ లక్ష్మీదేవికి కూడా మనం సగౌరవంగా ఇలాంటి మంత్రాలు చేయటం ఇవన్నీ చేసిన తర్వాత ఈ సాధన వల్ల ఏంటంటే లక్ష్మీదేవి తొలగిపోదు. ఎవరికైనా లక్ష్మీ కటాక్షం అవసరం. ఆమె ఉంటేనేగా మన పిల్లలు పెళ్లి చేయాలన్నా, మన ఇంటికి 10 మందికి అన్నం పెట్టాలన్నా కూడా లక్ష్మీ కటాక్షం ఉండాలి. కాబట్టి లక్ష్మీదేవిని ఇది మీరు చేయటం విశేషం, కొంచెం కాదు, చాలా చాలా విశేషం. ఈ భాస్కర్ గారు ఇంత మీకు సాధన చేయించి ఇన్ని వేల జపం చేయించడం కూడా చాలా కొంచెం కాదు. మీకు ఇంకా అందరికీ లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు. గురుభ్యో నమః. मन्मन्दकटाक्षलब्धभवत् ब्रह्मेन्द्र गंगाधरा स्वान्त्रैलोक्यकुटुम्बिनेन्द्रस्यां वन्दे मुकुन्दप्रिया सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मजय सरस्वती श्रीलक्ष्मीर्वलक्ष्मी प्रसन्नमुद्रवदा वराङ्गुजो पादं वेदमुद्राङ्गलैर्वहन्तीं कमलादनस्था एकदा ब्रह्मणोपहरति एकदैव यजमाना यस्तेजो धाति रेड्डी गाరి గంట మీ దగ్గరే ఉంది. नो मारीर्षो मापराधाः येन सवद्नमोदे भवन्विन्द्राग्निभ्यो वादामहेतान् वसवो रुद्रादित्यो बृहस्पतिम् अग्रण्येत्तरमधिराजमक्रन् अर्वाञ्जमिन्द्रममृतो हवामहेयो गोजुद्धनयतस्वदित्यः ॐ भूः भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओमा भोज्यो धीरसमृतं ब्रह्मभूर्भुवस्वरम्. ओम सप्तदे अग्ने समिध सप्तयुक्वा सप्तऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्र सप्तधात्वा युजन्ति सप्तयो नेरावृणस्वघृते रस्वा अग्नये सप्तवते जन्नमम पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठन्ति स्वाहा. ओम श्री ह्रीं श्रीं
कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं श्रीमहालक्ष्मीर्नमः स्वाहा महालक्ष्म्याय नमः